చందమామ దేవి భాగవతం 26వ భాగం. హరిశ్చంద్రుడి కష్టాలు. హరిశ్చంద్రుడు తలపెట్టిన నరమేధం విశ్వామిత్రుడి ధర్మమా అంటూ సుఖాంతం అయినాక ఒకనాడు ఇంద్రుణ్ణి చూడటానికి ఇంద్రసభకు వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరు వచ్చారు. వశిష్ఠుడి వంటి మీద అనేక బహుమానాలు ఉండటం చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో, ఎవరు నిన్ను ఇంతగా సన్మానించారు అని అడిగాడు. వశిష్ఠుడు గర్వంతో కూడిన సంతోషంతో, చంద్రుడి లాంటి సత్యహరిశ్చంద్రుడు మా శిష్యుడేగా, అతనికి సరి వచ్చే రాజులు ఎవరున్నారు గనుక రాజసూయ యాగం చేసి అంతులేని దక్షిణలు ఇస్తూ నన్ను సత్కరించాడు. నిజం చెప్పటంలో గాని, దాతృత్వంలో గాని, శౌర్యంలో గాని, ధర్మాచరణలో గాని ఏ యుగంలోనూ 14 లోకాలలోనూ హరిశ్చంద్రుడితో పోలగల రాజు లేడు అంటూ హరిశ్చంద్రుణ్ణి తెగ పొగిడాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుణ్ణి ఆకాశానికి ఎత్తటం చూసి విశ్వామిత్రుడికి మండుకొచ్చి, ఒట్టి అబద్ధాల కోరును కపటిని ఇంత గొప్ప చేసి చెబుతావేమిటి? ఈ హరిశ్చంద్రుడు వరుణుణ్ణి మోసగించలేదు. ఈ కబుర్లకేం గాని పందెం ఒడ్డి నిరూపిస్తాను. హరిశ్చంద్రుడు అసత్యవాది, దుర్మార్గుడు, దాత కాడు. అలా నిరూపించలేకపోతే నా పుణ్యమంతా నశించిపోవాలి. నిరూపిస్తే నీ పుణ్యం నశించడానికి ఒప్పుకుంటావా అన్నాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. పంతం కొద్దీ ఇద్దరు పందెం ఒప్పుకొని తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు. ఒకనాడు హరిశ్చంద్రుడు అరణ్యంలో తిరుగుతూ ఒక స్త్రీని చూశాడు. ఆమె ఘోరంగా ఏడుస్తున్నది. ఆమెను చూసి జాలిపడి హరిశ్చంద్రుడు, ఈ భయంకరమైన అరణ్యంలో నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నావు? నీ భర్త ఎవరు? నా రాజ్యంలో క్రూరులు రాక్షసులు లేరు. నీకు దుఃఖం కలిగించిన వాడు ఎవడో చెబితే వాడి ఎంతో చూస్తాను అన్నాడు. హరిశ్చంద్రుడు అడిగిన దానికి ఆ స్త్రీ ఇలా జవాబు చెప్పింది. రాజా, విశ్వామిత్రుడు అనే ముని నా కోసం తపస్సు చేస్తూ నన్ను బాధ పెడుతున్నాడు. ఆ మాట విని హరిశ్చంద్రుడు, నువ్వు విచారించకు, నిన్ను తన తపస్సుతో బాధ పెడుతున్న ఆ విశ్వామిత్రుడి చేత తపస్సు మాన్పిస్తాను అని ఆమెకు మాట ఇచ్చి విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో, మహాముని, ఎందుకు తపస్సు చేసి దేహపేడకు గురి అవుతావు? నేను రాజ్యం చేస్తూ ఉండగా పాపబుద్ధితో లోకపేడ కోసం ఇలా తపస్సు చెయ్యటానికి వీల్లేదు. ఈ పని మాను. ఇందువల్ల పుణ్యమా పురుషార్థమా అన్నాడు. విశ్వామిత్రుడు ఆ ప్రదేశం విడిచి ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. అది వరకు వశిష్ఠుడితో తాను ఘర్షణ పడిన మీదట ఇప్పుడు హరిశ్చంద్రుడు తన తపస్సు నిలుపు చెయ్యటంతో విశ్వామిత్రుడి ఆగ్రహం మిన్నుముట్టింది. ఆయన హరిశ్చంద్రుని మోసం చెయ్యడానికి నిశ్చయించి ఒక రాక్షసుణ్ణి పంది రూపంలో పంపకం చేశాడు. అది హరిశ్చంద్రుడి ఉపవనంలో వచ్చిపడి అక్కడి భటులను హడలగొట్టి పూల మొక్కలనన్నింటినీ ధ్వంసం చేసింది. మాలలు కట్టేవాళ్లు ఆ పందిని బాణాలతో ఎంత కొట్టినా అది చలించలేదు. అది మామూలు పంది కాదని తెలుసుకుని వాళ్లు పారిపోయి రాజుతో మొరపెట్టుకున్నారు. హరిశ్చంద్రుడు గుర్రం ఎక్కి కొందరు సైనికులను వెంటబెట్టుకుని ఉపవనానికి వెళ్లి దూరంగా గుర్రుమంటున్న పందిని, అది ధ్వంసం చేసిన పూల మొక్కలను చూసి కోపం ఆపుకోలేక ఆ పంది మీద బాణాలు కురిపించాడు. అది చావకపోగా కనబడుతూ అదృశ్యమవుతూ హరిశ్చంద్రుణ్ణి నానా తిప్పలు పెట్టింది. చివరకు అది అరణ్యంలోకి పారిపోతూ ఉంటే హరిశ్చంద్రుడు దాన్ని వెంట తరిమాడు. పోగా అరణ్య మధ్యంలో ఒక సెలయేరు తగిలింది. అడవి పంది జాడ తెలియలేదు. హరిశ్చంద్రుడు తన గుర్రాన్ని నీరు తాగించి తాను తాగి తిరిగిపోవటానికి దారి ఏదా అని ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్రుడు అక్కడికి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు నమస్కరించగా విశ్వామిత్రుడు దీవించి, రాజువు గదా, నిర్జనమైన ఈ ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు రావలసి వచ్చింది అని అడిగాడు. హరిశ్చంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడికి పంది విషయమంతా చెప్పి, తిరిగి వెళ్ళటానికి దారి ఎలాగో తెలియటం లేదు, దయచేసి దారి చెప్పండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, రాజా, ఇది ఒక పుణ్యతీర్థం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలి శక్తి కొద్దీ దాన ధర్మాలు చెయ్యాలి. నీకు తోచినది నాకు దానం ఇచ్చావంటే నీకు దారి చూపిస్తాను అన్నాడు. దానికి హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు, స్వామి, నువ్వు ఏది కోరితే అది దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలి? బంగారమా, గుర్రాలా, భూఖండమా, ధనమా?
ఇంతకు పూర్వం రాజసూయం చేసినప్పుడు మునుల సమక్షంలో ఎవరు ఏది కోరినా ఇస్తానని దీక్ష పెట్టాను. నువ్వా మహాపురుషుడివి. ఈ తీర్థమా పవిత్రమైనది. నువ్వు ఏది కోరినా ఇయ్యవచ్చు. రాజా, నువ్వు అంత గొప్పవాడివే. సూర్యవంశంలో త్రిశంకుడి కొడుకువై పుట్టిన నిన్ను గురించి నీ అంతటి వాడు లేడని వశిష్ఠుడు కూడా అనగా విన్నాను. అతను అబద్ధమాడతాడా? నువ్వు మహాదాతవు, భూమికంతటికీ రాజువు. నా కొడుకు వివాహం జరిపించు అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన మాయతో ఒక 10 ఏళ్ల పిల్లను ఒక యువకుణ్ణి సృష్టించి తెచ్చి, వీళ్లే పెళ్లి కావలసిన వధూవరులు, వేళ్లకు పెళ్లి చేస్తే రాజసూయ యాగం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు సరేనని ఒప్పుకొని ఆ ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విశ్వామిత్రుడు చూపించిన దారిన తన నగరానికి తిరిగి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వచ్చి ఆ వధూవరులకు పెళ్లి చేసి హరిశ్చంద్రుణ్ణి చూడబోయేసరికి అతను అగ్నిగృహంలో ఉన్నాడు. మంచి సమయానికే వచ్చాను, నాకు ఇస్తానన్న దానం ఇచ్చెయ్యి అన్నాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న విశ్వామిత్రుడు. నువ్వు ఏది కోరుకుంటే అదంతా ఇస్తాను, నీ కోరిక చెప్పు అన్నాడు హరిశ్చంద్రుడు. నీకు ఎదురుగా ఉన్న అగ్నిహోత్రుడు సాక్షిగా నీ రాజ్యం యావత్తూ ఏనుగులు, గుర్రాలు మొదలైన సమస్త సంపదలతోనూ నాకు ఇచ్చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడు ముందు వెనక ఆలోచించకుండా, మహాత్మా, సంతోషంగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దక్షిణ లేని దానం వృధా, అందుచేత ఈ దానానికి తగిన దక్షిణ కూడా ఇచ్చి కృతార్థుడివికా అన్నాడు. ఆ దక్షిణ ఎంత ఉంటుంది అని హరిశ్చంద్రుడు అడిగాడు. 2 బారుల బంగారం దక్షిణగా ఇయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. అలాగే ఇస్తాను అని హరిశ్చంద్రుడు మాట ఇచ్చాడు. విశ్వామిత్రుడి కపటం చూసి హరిశ్చంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. రాజ్యం ఇచ్చిన తరువాత దక్షిణ కూడా కావాలని ఆయన అంటే అమాయకంగా ఇస్తానన్నాడు. ఉన్నదంతా దానం చేశాక 2 బారువుల బంగారం ఎక్కడ నుండి తెచ్చేటట్లు? కాలవైపరీత్యం కాకపోతే తపస్సు చేసుకునేవాళ్లు ఎక్కడైనా ధనలోభంతో ఇతరులను ఇలా మోసగిస్తారా? ఈ విధంగా చింతలో మునిగి ఉన్న భర్తను చూసి రాణి అతని విచారానికి కారణం అడిగింది. హరిశ్చంద్రుడు ఆమెకు క్లుప్తంగా జరిగినది చెప్పి ఆ రాత్రి భోజనం చెయ్యకుండానే గడిపాడు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వచ్చి, రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళు, నాకు ఇస్తానన్న దక్షిణ మాత్రం త్వరగా ఇచ్చెయ్యి అన్నాడు. ఉన్నదంతా ఇచ్చాను, వెళ్ళిపోతాను. దక్షిణ ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను కనుక వ్యవధిగా ఇస్తాను అని హరిశ్చంద్రుడు తన భార్యను కొడుకును చూసి, మనం ఇక్కడ ఉండరాదు, పదండి అన్నాడు. ముగ్గురు కట్టుబట్టలతో బయలుదేరారు. తమ రాజుకు జరిగిన మోసం తెలిసి పౌరులు కంటతడి పెట్టుకుంటూ విశ్వామిత్రుణ్ణి తిట్టిపోశారు. వెళ్ళిపోతున్న హరిశ్చంద్రుణ్ణి వెంట తగిలి విశ్వామిత్రుడు, నా దక్షిణ ఇచ్చెయ్యి, ఇయ్యటం ఇష్టం లేకపోతే ఇవ్వలేను అని చెప్పు, నేను మరొకసారి అడగను. అంతేకాదు, కావాలంటే నువ్వు ఇచ్చినదంతా నీకు తిరిగి ఇచ్చేస్తా. అలా కాక మాట నిలబెట్టుకోదలిస్తే బంగారం ఇచ్చెయ్యి అన్నాడు. అయ్యా, నీ రుణం తప్పకుండా తీరుస్తాను, లేకుండా అన్నం ముట్టగలనా? నన్ను చూసి అందరూ నవ్వరా? కొంచెం ఆగితే దైవం అనుకూలించి నాకు దొరికిన ధనం దక్షిణ కింద ఇస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు. దానికి విశ్వామిత్రుడు, రాజా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నీకు ధనం ఎక్కడ దొరుకుతుంది? సమస్త ధనానికి మూలమైన రాజ్యం ఇప్పుడు నాది. ఇలా వంకర టెంకరగా అబద్ధాలాడక ఈయనని చెప్పెయ్యి, నేను మళ్ళా నిన్ను అడగను, ఆ తరువాత నీ ఇష్టం నీది అన్నాడు. హరిశ్చంద్రుడికి రోషం వచ్చింది. నేను అబద్ధం ఆడుతున్నానా? డబ్బు గురించి అంత శంక దేనికి? నా శరీరం అమ్మి అయినా నీ బంగారం నీకు ఇస్తాను. నన్ను పీడించనవసరం లేదు. ఆరోగ్యవంతులం ముగ్గురం ఉన్నాం. కొనేవాడు ఎవడైనా ఈ అయోధ్యలో ఉంటే చూడు, లేదు కాశీలో మమ్మల్ని అమ్మి నీ దక్షిణ ఇస్తాను అంటూ హరిశ్చంద్రుడు ముందుకు సాగాడు. అందరూ కాశీ చేరారు. హరిశ్చంద్రుడు గంగా స్నానం చేసి తర్పణాలు విడిచి తన వెంట బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడితో, అయ్యా, మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని అమ్మి నీ రుణం తీర్చుకో అన్నాడు. 4 రోజులుగా నన్ను నీ వెంట తిప్పుతున్నావు, ఏమైనా న్యాయంగా ఉన్నదా? నా దక్షిణ నాకు ఇచ్చి మరీ కదులు, నీ కీర్తి నీకు దక్కుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యా, నెల ఇంకా నిండలేదు,
సాయంకాలం దాకా గడువు ఉన్నది. కొంచెం ఆగితే నీ రుణం తీరుస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు. వెళ్ళి మళ్ళీ వస్తాను, నా రుణం తీర్చకపోయావో శపిస్తాను అంటూ విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. సాయంకాలంలోగా 2 బారువుల బంగారం ఇయ్యకపోతే శపిస్తానని భయపెట్టి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాక హరిశ్చంద్రుడు అయోమయంలో పడ్డాడు. అడిగితే ఇచ్చే సంపన్నులైన మిత్రులు ఉంటే కూడా తాను చెయ్యి చాచలేడు. అటువంటి మిత్రులా తనకు లేరు. బ్రాహ్మణుడి రుణం తీర్చకుండా తాను చనిపోవటం జరిగితే బ్రాహ్మణ ధనం అపహరించిన నేరానికి పురుగై పుట్టాలి. అందుచేత తనను తాను అమ్ముకోవటం తప్ప గత్యంతరం లేదు. ఇలా ఆలోచిస్తూ విచారంగా ఉన్న భర్తను చూసి హరిశ్చంద్రుడి భార్య సైబ్య, మహారాజా, సత్యవంతుడికి సమానుడు మరవడు ఉండడు. మాట తప్పినవాడు పిశాచంతో సమానం. సత్యం పాలించు. యయాతి 100 అశ్వమేధయాగాలు చేసి తరువాత రాజసూయ యాగం చేసి దాని ఫలితంగా స్వర్గానికి వెళ్ళి ఒక్క అబద్ధం ఆడిన కారణంగా అధోగతి పాలయ్యాడని చెబుతారు అన్నది. ఆమె మాట విని హరిశ్చంద్రుడు, నువ్వు ఏదో చెప్పదలుచుకున్నట్లున్నావు, ధైర్యంగా చెప్పెయ్యి అన్నాడు. దానికి సైబ్య, భార్య అనేది సంతానం కోసం. నా నుండి నీకు ఆ ఫలితం లభించింది కదా, నన్ను ఎవరికైనా అమ్మి ఆ బ్రాహ్మణుడి రుణం తీర్చరాదా అన్నది. ఈ మాటకు హరిశ్చంద్రుడికి దుఃఖం పొంగి వచ్చింది. ఎంతో ప్రియంగా మాట్లాడి తనను ఆనందపరిచే భార్య ఇలాంటి కఠోరమైన మాటలు మాట్లాడటం అతనికి విధి వైపరీత్యంగా తోచింది. దుఃఖావేశంతో హరిశ్చంద్రుడికి స్పృహ తప్పింది. స్వస్తి.